హాయ్ అండి, అందరికీ నా పేరు శివాజీ అండి. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేశాను. నేను మన యూట్యూబ్ ఛానల్ అది ఫస్ట్ చేయబోయే లాగ్ అండి. సో ఇది ఇవాళ తండేల్ మూవీ రిలీజ్ ఉందండి. సో నేనైతే మూవీకి వెళ్తున్నాను. మూవీ రివ్యూ అనేది కన్ఫామ్గా మన ఛానల్లో అనేది ఇస్తాను, అప్లోడ్ చేస్తాను. మీరు మీ పెద్ద మనసు చేసుకుని కొంచెం సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు ఇస్తే నేను మీకు మంచి మంచి కంటెంట్స్ అనేది ఇవ్వగలుగుతానండి. ఇంకా మనం అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇంకా నేను మా ఫ్రెండ్స్ అయితే ఇంకా బయలుదేరామండి. మనం అయితే హాల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. అందరూ అయితే లోపలికి వెళ్ళిపోయారు. సో మనం కూడా వెళ్దాం పదండి. హాల్ లోపలికి వెళ్ళిపోయేదానికి అండి ఫుల్గా ఉన్నారండి జనాలు అయితే, మామూలు కాదు. ఇంకా టైటిల్ అయితే పడిపోయింది. ఇప్పుడు మనం తండేల్ గురించి మాట్లాడుకుందాం. అసలు తండేల్ అంటే ఏంటి, అసలు ఈ టైటిల్ ఎందుకు పెట్టారు అనేది నేను చెప్తాను. తండేల్ అంటే ఒకప్పుడు జాలర్ ఉంటారండి. ఆ జాలర్కి హెడ్ ఒక రాజులాగా ప్రకటించుకుంటారు. ఆ రాజు పేరుని తండేల్ అని వీళ్ళు పిలుస్తారు. దానికి తండేల్ రాజు అని పిలుస్తారు. ఈ తండేల్ రాజు అనేది ఎవరికి ఒక ఆపద వచ్చినా కానీ తనే ముందుండి మొత్తం చూసుకుంటాడు. సో ఫస్ట్ హాఫ్కి వచ్చేసరికి ఇలా నడిచిపోయిద్ది. అంటే సాంగ్స్, ఒక వీళ్ళిద్దరి మధ్య ఇట్లా లవ్ స్టోరీ అనేది నడిసిద్ది. ప్యూర్ లవ్వేనండి. ఎక్కడ ఎలాంటి వల్గరగా అంటూ ఏం ఉండదండి. అసలుకి నాగ చైతన్య, సాయి పల్లవి అయితే శ్రీకాకుళం యాసలో అయితే దింపేశారండి. చాలా బాగా మాట్లాడారు వాళ్ళైతే. సో ఫస్ట్ హాఫ్ అయితే అట్లా నడిచిద్దండి. సో నెక్స్ట్ హాఫ్కి వచ్చేదానికి, రెండో పార్ట్కి వచ్చేదానికి వాళ్ళు ఈ తండేళ్ళు యాటకి వెళ్తారండి. యాటకి వెళ్ళినప్పుడు ఒక పాకిస్తాన్ని కాపాడటానికి కోసం తండేల్ రాజు అనేది రిస్క్ తీసుకుని తనను కాపాడతాడు. సో కాపాడినప్పుడు పాకిస్తాన్ వీళ్ళకి తెలియకోకుండానే పాకిస్తాన్లోకి అనేది ఎంటర్ అయిపోతారు, బార్డర్లోకి వెళ్ళిపోతారు. సో పాకిస్తాన్ ప్రభుత్వం వీళ్ళని పట్టుకుని దాదాపుగా 2 సంవత్సరాల దాకా జైల్లో ఉంచింది. జైల్లో ఉంచిన తర్వాత మన సాయి పల్లవి ఉంది కదా, బుజ్జి తల్లి, సాయి పల్లవి అయితే తండేల్ రాజు కోసం అయితే చాలా పోరాడింది. సో తన వల్లే తండేల్ రాజు అనేది విడుదల అవుతాడు. సో వీళ్ళిద్దరి మధ్యలో అయితే ఎమోషనల్ ఉండిద్దండి. బాగా అసలు హార్ట్గా టచ్ అయిపోయింది. సాడ్ ఫీలింగ్ అయితే వచ్చేసిద్దండి కన్ఫామ్గా. మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే, లవ్ ఫెయిల్యూర్స్ కానీ ఎవరన్నా ఉంటే ఈ సినిమాకి కొంచెం దూరంగా ఉండండి. ఎందుకంటే మీ బుజ్జి తల్లి మీ మైండ్లో అనేది జ్ఞాపకం అయిపోయిద్దండి. ఖచ్చితంగా మూవీ అయిపోయిన ఒక్క నిమిషంలోనే మీరు మీ బుజ్జి తల్లి ఎక్కడ ఉందో మెసేజ్ కానీ లేదా కాల్ కానీ తన దగ్గరికి వెళ్ళిపోతారండి ఖచ్చితంగా. అంత లవ్ ఉందండి ఈ మూవీలో అయితే. మ్యూజిక్ అయితే భయ్యా నెక్స్ట్ లెవెల్. ఈ సినిమాకి ఇంత బస్ రావడానికి కారణం ఎవరంటే దేవిశ్రీ. ఆ దేవిశ్రీవి కానీ లేకపోతే తండేల్ అనేది లేదు. అంత మూవీకి అంత ప్రాణం పోసింది. చాలా బాగా ఇచ్చాడు మ్యూజిక్ అయితే. నాకైతే బాగా నచ్చిందండి. చాలామంది ఫేక్ రివ్యూస్ ఇస్తారు, కానీ వాటిని అయితే నమ్మొద్దు. మీరు వెళ్ళి అయితే మూవీ చూడండి అండి. నాగ చైతన్య కెరియర్లో ద బెస్ట్, మజిలీ తర్వాత ద బెస్ట్ ఇది చెప్పుకోవటానికి. సాయి పల్లవి యాక్టింగ్, సో నాగ చైతన్య యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్స్ అండి. చాలా బాగుంది మూవీ.